సో మోస్ట్లీ యాజ్ ఐ టోల్డ్, అంటే లదాఖ్లో మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వింటర్ ట్రైనింగ్లో లేయర్స్ కోసం ఒక డే అంతా స్పెండ్ చేస్తాం. ప్రాపర్ బేస్ లేయర్ నుంచి టాప్ లేయర్ వరకు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బాడీ. అండ్ నేను అస్సలు స్వెట్ అవ్వను, నా లేయర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్క లేయరింగ్ ఉంటుంది. ఏ ఆల్టిట్యూడ్లో ఎట్లా లేయర్స్ వేసుకోవాలి, స్వెట్ వచ్చే వాళ్ళు కొంచెం డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, స్వెట్ రాని వాళ్ళు, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. వెన్ మీరు ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తారో దట్స్ హౌ యూ లెర్న్. లదాఖ్ వింటర్ ట్రైనింగ్లో 1 డే మొత్తం లేయర్స్ మీదే ఉంటుంది. ఎలా గుర్తుపట్టాలి, ఎలాంటి లేయర్స్ వేసుకోవాలి, వాట్ ఇఫ్ ఇది జరిగినప్పుడే ఎలాంటి లేయర్స్ యూజ్ చేయాలి, ఇదంతా అనమాట. బేసిక్గా 3-4 లేయర్స్ అయితే వేసుకొని ఉంటాం మినిమం. ఇంకా డిపెండ్, డే టైంలో అయితే 2-3 లేయర్స్, నైట్ అయితే నైట్ కూడా మనం ఎక్కువ వేసుకొని పడుకుంటే అది కంజెస్టెడ్ ఉంటుంది, కొంచెం స్లీప్ సరిగ్గా రాదు. స్లీపింగ్ బ్యాగ్లో వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 minutesకి ఎట్లాగో మన బాడీ టెంపరేచర్కి వార్మ్ అయిపోతాం. సో అంటే 2-3 లేయర్స్, మనం వాకింగ్ చేసేటప్పుడు కూడా 2 layers 3 layers డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. కొందరికి ఎక్కువ చలి వేస్తుంది, కొందరికి తక్కువ చలి వేస్తుంది, డిపెండ్స్ ఆన్ బాడీ. ఇక్కడ పడుకోవడం అంటే దిండు పెట్టుకొని శుభ్రంగా ఏ పరుపు మీద పడుకుంటారు. మరి అలాంటి పర్వతాల పైన ఏ విధంగా పడుకుంటారు? స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ అంటున్నారు కదా. స్లీపింగ్ బ్యాగ్స్ ఉంటాయి విచ్ ఇస్ ఆల్మోస్ట్ పరుపులాగే ఉంటుంది. అది ఇట్స్ ఇన్సులేటెడ్ స్లీపింగ్ బ్యాగ్ అనమాట. -20 -40 ఉంటుంది. మనం దాంట్లోకి వెళ్ళినాక మన బాడీ హీట్కే ఆ స్లీపింగ్ బ్యాగ్ కూడా వార్మ్ అయిపోతుంటుంది అనమాట లోపల.